जोहार वयस्सार, 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 जोहार वयस्सार. ఈ 4 సంవత్సరాల నుంచి నాగేశ్వరరావు మాకు ఏ పని వచ్చినా నిలబడి చేస్తున్నారు. అంచేత మాకు అత్తిలి సీట్ ఇవ్వండి అంటే ఆయన పెద్ద నవ్వు నవ్వాడు. ఏంటి అత్తిలి నాగేశ్వరరావు? అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? దండు శివరామరాజు. అత్తిలి నియోజకవర్గం అంటే తెలుగుదేశం పుట్టినిల్లు. అత్తిలి వస్తే మనకు 294 వచ్చేసినట్టే అన్నారు. సరే మీకు రాదని అంటున్నారు కదా, ఆ రాని సీటే మాకు ఇవ్వండి, బయట వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారంటే సరే అని గో హెడ్ అన్నారు. అప్పుడు నేను అత్తిలి వెళ్ళి ఒక కారు కొని అక్కడ పెట్టి హైదరాబాద్ నుంచి 4 రోజులు ఇప్పుడు వైఎస్ఆర్ గడప గడపకి ఎలా చేస్తున్నామో ఆ రోజున మేము గడప గడపకి తిరుగుతున్నా. అప్పుడు ఈ దండు సభలో ఎవరి అబ్బాయి అన్నాడు, కారుమూరి నాగేశ్వరరావు. తుప్పుని ఎగిరిపోతాడు వీడు మనకు అన్నాడు. తర్వాత 6 నెలల తర్వాత ఇతను ఏదో ముంచేదట్టు ఉన్నాడు అన్నారు. అలాగ ప్రతి మనిషిని తిరిగి, అంటే అప్పుడు ఆ రోజున కాంగ్రెస్ జెండా పట్టుకుని నాదుడు లేడు. కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయటం, నేను అక్కడ తిరగటం, ఇది కాంగ్రెస్ పార్టీకి వడ్డించిన ఇస్తర లాంటిది. ఎవరు వచ్చి కూర్చున్నా కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందంటే ఒక ఆయన ఓ రాజుగారు వచ్చి తెలుగుదేశం నుంచి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఈక్వేషన్ దృష్ట్యా రాజశేఖర రెడ్డి గారు నాకు సీట్ ఇవ్వలేదు. కానీ నేను ఢిల్లీలో ప్రయత్నం చేశాను, ఇవ్వకపోతే నేను వచ్చి ఇండిపెండెంట్గా వేసేసాను. అత్తిల్లో కాంగ్రెస్ ఆఫీస్లో ఎవరు లేరు, ఒక్కడిని, అందరూ మా ఇంటికాడే ఉన్నారు. అప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేశారు, నాగేశ్వరరావు నువ్వు తీసేయి, నీకు అన్యాయం జరిగింది, నేను న్యాయం చేస్తా అన్నారు. మీరే గో హెడ్ అన్నారు, మళ్ళీ మీరేం చేసినా మీ ఇష్టం, మీ గురించి నేను రాజకీయాలు వచ్చాను, తీసేస్తానని తీసేసాను. అక్కడ క్యాండిడేట్ గెలవటం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, బొత్స సత్యనారాయణ గారు మా జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా రావటం, మరి రాజశేఖర రెడ్డి గారు మాట మరవకుండా ఆయన బొత్స సత్యనారాయణ గారు అన్నీ గుర్తు చేస్తూ, కానీ పక్క జిల్లాలో మా వర్గానికి సంబంధించి కృష్ణా జిల్లాకి జడ్పీ చైర్మన్ ఇచ్చేసారు. ఇంకా తనకు ఎస్టోడవర్ నాగేశ్వరరావుకి ఎవరు అన్నారు. కానీ ఆయన మాట మనిషి కాబట్టి, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి నేను ఆ జిల్లాకి జడ్పీ చైర్మన్ చేశారని ఆ మహానుభావుడిని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అంటే ఒకసారి అతను నమ్మితే కొన్ని ఈక్వేషన్ దృష్ట్యా నాకు ఆ రోజు సీట్ ఇవ్వకపోయినా నన్ను జడ్పీ చైర్మన్ చేస్తే ఇవాళ జిల్లా అంతట్లోనూ మంచి పేరు తెచ్చుకుని బాగా తిరిగి, ఆ రోజున మా జిల్లా నుంచి మంత్రి ఎవరు లేరు, బొత్స సత్యనారాయణ గారే ఇన్ఛార్జ్ మంత్రి గారు మంత్రి, నేను జడ్పీ చైర్మన్ని నేనే. అట్లాగా తిరిగి ప్రతి విషయం జిల్లా గురించి చెప్తే చెప్పిన వెంటనే ఇలా ఫోన్ మీదకి వెళ్ళిపోయింది రాజశేఖర రెడ్డి గారి చెయ్య. ఆ రకంగా ఆ మహానుభావుడు మరి అంటే మాటకి నిలబడే మనిషి అనే దాని గురించి మీకు చెప్తూ, అలాగే ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేస్తే నేల పులకరించింది, గ్రామాలు బాధలు తెలుసుకున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను జడ్పీ చైర్మన్కి అప్పుడు నేను ఎవరినైతే గెలిపించానో అతను నాకు అవకాశం ఇవ్వలేదు అత్తిల్లో, కానీ ఇబ్బంది పెడతాను. అయినా సరే బొత్స సత్యనారాయణ గారు నీ ఇష్టం, నువ్వు అత్తిల్లో పోటీ చేయి, నువ్వు ఎక్కడైనా పోటీ చేయి, నీకు వాళ్ళు ఎవరో మాట్లేదు, నువ్వు ఇదని చెప్పారు. కానీ వసంతన గారు ద్వారకా తిరుమలలో పోటీ చేయమన్నారు నన్ను. సార్ నాదేమో వెస్ట్ గోదావరి, ఇది ఏలూరు పార్లమెంట్లో ద్వారకా తిరుమల, అక్కడ పోటీ చేశాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది తెలుగుదేశం పుట్టాక అక్కడ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ గెలవలేదంట. కానీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఉచిత కరెంటు ఇస్తానని తొలి సంతకం చేసి ఏదైతే ఉచిత కరెంటు ఇచ్చారో ఆ ఒక్క మాట చెప్పుకుని నేను గెలిచేశాను. ఎలా చెప్పుకున్నానని అడిగితే చూడండి, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి
రైతు లేనిదే కూలి లేడు, కూలి లేనిదే రైతు లేడు, ఇద్దరూ బాగుండాలంటే ఇద్దరికీ న్యాయం జరగాలని చెప్పి ఆ రోజున రైతు 10 ఎకరాలు పంటేస్తే ఆ కరెంటు బిల్లు కట్టలేక ఫీజులు ఎత్తుపోతే ఎండిపోయి రైతు పాడైపోయాడు. ఆ పని లేక కూలి వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడి ఆళ్ళపాడైపోయారు. ఉచిత కరెంట్ ఇవ్వగానే ఒక్కొక్కళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాలు 5 ఎకరాలు ఎక్కువ పంటేసి ఈ లేబర్కి కూడా ఎక్కువ రోజులు పని కలిగి వాళ్ళకి ఎక్కువ డబ్బు వచ్చి ఈ రైతు కూడా ఎక్కువ పంటేసి బాగుపడి ఇద్దరూ బాగున్నారు. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఏదైతే చెప్పారో మీకు అది అమలుపరిచారు. ఆ సందర్భంగా మీరు ఇద్దరూ బాగున్నారు అనగానే ఆ మాట చెప్పుకుని తిరగగానే అక్కడ నేను గెలవగలిగానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఆయన పాదయాత్ర చేసి ఆ రోజున ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఆ రోజునే తొలి సంతకం పెట్టారు. ఆయన ప్రతి గ్రామం ఇవ్వని చెప్పని ఆరోగ్యశ్రీ ఇచ్చారు, చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, చెప్పని ఎన్నో కార్యక్రమాలు చేసి 2 రూపాయల బియ్యం ఇచ్చారు, చెప్పని ఇంకెన్నో కూడా మహిళలకి 5 లక్షలు 6 లక్షలు డోక్రా రుణాలు ఇచ్చారు. సస్యశ్యామలంగా అందరూ ఆనందంగా హాయిగా బతుకుతున్నారు. హాయిగా బతికారు ఆయన పరిపాలనలో. మరో వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి రోడ్డు మీద నడవలేదు, రోడ్డు పక్కంతా కూడా జనాలు బాగు చేసి ఆ మట్టిలో ఇంకొక ఆయన పాదయాత్ర మొదలెట్టాడు. మళ్ళీ ప్రతి గ్రామం వెళ్ళాడు, ప్రతి రైతును కలిశారు, ప్రతి మనిషిని కలిశారు, ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో ఇచ్చేశారు. ఆ రోజున రాష్ట్రం ప్రజలు చక్కగా ఆనందాలతోటి ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి కార్యక్రమాలు పెళ్ళిళ్ళు అన్నీ చక్కగా చేసుకున్నారు. ఈ రోజున పరిస్థితి భిన్నం. మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీ గ్రామాల్లో మీ ప్రజల గురించి మీకు బాధలు పెడుతున్నారు అన్నీ మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. కానీ ఈ రోజున మేము గడప గడపకి తిరుగుతుంటే మాకు తెలుసు ఇంకా బాగా బాధలు పడుతున్నారు. ఏం చేద్దంటే ఆయన తొలి సంతకం పెడతా అన్నారు, తొలి ఎంక్వైరీ వేసాడు, తొలి సంతకం పెట్టలేదు. రైతు రుణమాఫీ మీద తొలి ఎంక్వైరీ, తర్వాత అన్నీ కూడా డోక్రా రుణమాఫీ మీద, ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్కటి కాదు, వాగ్దానాలు 100 చేశాను, ఏ ఒక్కటి నెరవకుండా ప్రజల్ని గాలి కుదిరేసి ఎంచేపు సింగపూరు రష్యా జపాన్ అని తిరుగుతూ ప్రజలు బాధపడేలా చేసిన వ్యక్తి. అంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే నేల పులకరించి గ్రామాలు అభివృద్ధి చెంది ప్రజలు బాగుపడ్డారు. ఈ రోజున పాదయాత్ర చేస్తే ఎండలు ఈ రోజుల్లో 43% ఎండలు మండుతున్నాయంటే ఆ 9 సంవత్సరాలు కూడా ఎండలే, ఇప్పుడు కూడా ఎండలే. ఆ పరిస్థితి ఉంది. ఆ మహానుభావుడు చల్లని పరిపాలన అందించి ప్రజలందరూ కూడా 10 సంవత్సరాలు హాయిగా బతికారు. ఈ రోజున పరిస్థితి డిఫరెంట్గా ఉంది. మరి ఆయన లేని లోటే. కానీ ఈ రోజున మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలంటే జగన్ గారు రావాలి. ఆ రోజునే మళ్ళీ ఆయన పెట్టిన పథకాలు పనులు ప్రజలందరికీ మళ్ళీ చల్లని రోజులు వస్తాయి. ఇవాళ మన కోసం కాదు, ఇవాళ ప్రజలు పడే బాధల కోసం, ప్రజలు పడే ఇబ్బందుల కోసం మనమందరం చేయ కలిపి మౌత్ కలిపి జగన్ సీఎం అయ్యేలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఆత్మశాంతి కోరాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర మీరందరూ ఎంత ఆప్యాయత చూపించినా మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఈ కమిటీ వారికి అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.